UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు తనుష్క గారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు. ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరణ ఇస్తూ ఉంటారు. నమస్కారం అండి. నమస్కారం. సో అబ్రాడ్ చాలా మటుకు పీజీ కంప్లీట్ చేయటానికి లేదా పీజీ కంప్లీట్ అయిన వెంటనే అబ్రాడ్ వెళ్ళాలి అని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకో ప్రయత్న లోపం, కొంతమందికి అసలు మొదట్లోనే ఆదిలోనే హంసపాదం అంటారు కదా, అలాగే మొదట్లోనే అసలు ఆగిపోతూ ఉంటారు. అలా నెలలు కొంతమంది అయితే పీజీ కంప్లీట్ అయిన 2 years వరకు కూడా వాళ్ళు ఇంకా వీసాలు రాలేదని, ఇంకా స్టాంపింగ్ కాలేదని ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కారణం ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే జాతకంలో వాళ్ళకి అబ్రాడ్ గురించి ఉన్న స్థానము లగ్నంలోంచి 9th హౌస్. నెక్స్ట్ వాళ్ళకి ఎందుకు డిలే అవుతుంది అని చూసేదానికి ఇక్కడ ఏంటంటే 3rd లార్డ్ జాతకంలో కార్య విఘ్నం అవుతుంది అనమాట. చక్రంలో ఏంటంటే లగ్నంలోంచి వాళ్ళకి 9th హౌస్ అనేటప్పుడు కొన్ని జాతకాలకు అసలు నెగిటివ్ గ్రహం ఉండింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తులా లగ్నంలో పుట్టారు, 9th హౌస్ వాళ్ళకి అంటే బుధుడు అవుతాడు. సో ఆ బుధుడు హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉండింది అంటే శని ఒక పుత్రుడు మాంది అని చెప్తారు. ఆ మాంది గ్రహం ఉంటే అసలు వాళ్ళు ఎంతదా ట్రై చేసినా అబ్రాడ్ వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ చక్రంలో థర్డ్ హౌస్ ఏంటంటే కార్య విఘ్నం ఇచ్చే ప్లేస్ వచ్చి 3rd హౌస్. సో అక్కడ నెగిటివ్ గ్రహం ఉంటే కూడా కార్య విఘ్నం అవుతుంది. సరే 9th లార్డ్తో అసలు జాతక రీతిగా ఇక్కడ రాహు కేతువు సంబంధించి ఉంటే కొన్ని జాతకాలకు అబ్రాడ్ అంటే తొందరగా వెళ్తారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు రాహు దశలో కానీ, శని మహాదశలో కానీ, చంద్ర దశలో లేకపోతే గురు దశలో కొంచెం వాళ్ళు ప్లాన్ చేయగానే తొందరగా వెళ్ళిపోతారు. సో పర్టికులర్గా ఇదంతా ఏంటంటే అంటే అబ్రాడ్ వెళ్ళే టైమింగ్ అంటే రాహు దశ, శని, గురు దశ ఇవంతా బాగా కలిసి వస్తాయి. చంద్ర దశ కొన్ని దశలు అస్సలే వాళ్ళు ఎంత ట్రై చేసినా వెళ్ళలేదు. సో అది ఏంటంటే వాళ్ళకి జాతక పరంగా అబ్రాడ్ వెళ్ళడానికి అసలు అవకాశాలే ఉండదు. అందులో కొన్ని చక్రాలు వాళ్ళకి ఏంటంటే గురు బలం ఉండి ఆ గురుడు 9th హౌస్ చూసినప్పుడు వాళ్ళు అనుకున్న వెంటనే వెళ్ళిపోతారు. సో మొన్న కూడా ఒక క్లయింట్ చూపించుకున్నారు ఒక 3 months బ్యాక్. వాళ్ళు కూడా ఏంటంటే అసలు అబ్రాడ్ గురించి వాళ్ళు లాస్ట్ 5 years గా ట్రై చేస్తున్నా అని చెప్పారు. కానీ ఎంత ప్లాన్ చేసినా నేను వెళ్ళలేదు మేడం, అసలు నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను. మా రిలేటివ్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో నేను కూడా వెళ్ళాలని అనుకుంటాను. అయితే కానీ నాకు అసలు ఇక్కడ జాబ్ చేయడం కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే అందరూ మా రిలేటివ్స్ అందరూ బాగా వెల్ సెటిల్ అయ్యారు, ఇప్పటికి బాగానే ఉన్నారు వాళ్ళందరూ. సో నేను కూడా వెళ్ళాలి అని. బట్ నేనేమన్నా అంటే మీ చక్రంలో ఈ ప్రాబ్లం ఉంది, సో మీరు వెళ్ళాలంటే మీకు ఈ పర్టికులర్ టైం ప్రకారము కొన్ని నేను రెమెడీస్ ఇస్తాను, అది ఫాలో అవుతే తప్పకుండా మీరు వెళ్తారు అని చెప్పాను. సో చెప్పినట్టుగానే మొన్న ఆగస్ట్ మంత్ వెళ్ళారు తను. సో ఎందుకంటే తను కరెక్ట్ ప్రొసీజర్గా అంటే మన దగ్గర రెమెడీ తీసుకున్న వాళ్ళ రిలేటివ్స్ కూడా, సో వాళ్ళందరూ మంచిగా అయ్యారని చెప్పి తను కూడా తీసుకున్నారు. సో ఎందుకంటే అబ్రాడ్ విషయం అనేటప్పుడు చక్రంలో వాళ్ళకి యోగమే లేకపోతే కూడా సో మనం దానికి రెమెడీ ఉంది. సో అప్పుడు ఏంటంటే గ్రహాల్ని మనకు ఫేవర్ గా వశీకరణం చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తే తప్పకుండా దానికి వాళ్ళ చక్రంలో ఏ గ్రహాలు అడ్డుపడుతుంది, ఎందుకు వెళ్ళలేకుండా పోతున్నారు అనేది ఫస్ట్ మనం చూడంగానే చెప్పవచ్చు. జాతకం చూడంగానే వాళ్ళు దేని గురించి మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు అనే విషయం కూడా నేను చెప్పేస్తాను. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా అక్కడే అర్థమైపోతుంది సో మనగా దేని గురించి అట్లా అనేసి. సో అప్పుడు మనం తప్పకుండా ఈ విషయాలు వాళ్ళకి చెప్పవచ్చు. మీకు ప్రెసెంట్ మీకు ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నారు, సో మీకు ఇది ప్రాబ్లం అవుతుంది, అసలు ఎన్ని ఇయర్స్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎందుకు వెళ్ళలేకుండా పోతున్నారు అనే విషయం కూడా చెప్పేస్తాను నేను. సో నిన్న కూడా ఒక క్లయింట్ చూపించుకున్నారు, తను కూడా ఏందంటే అసలు ఒక ఇంట్లోంచి ఇంకొక హౌస్ కు మూవ్ అవ్వాలని ప్లాన్ లో ఉన్నారు. కానీ ఆ విషయం నేను చెప్పాను, మీరు ఆల్రెడీ ఒక సొంత ఇంట్లో ఉన్నారు, ఈ ఇల్లు సేల్ చేసేసి వేరే ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ లాస్ట్ 3 years గా బట్ వెళ్ళడానికి కాలేదు. సో ఆ విషయం మన చక్రం చూడగానే తను షాక్ అయ్యాడు. అవును మేడం మీరు చెప్పింది నిజం. సో ఇది ఎందుకు మనం ఇలా తెలుసుకుంటామంటే ఫస్ట్ చక్రం చూస్తే ప్రజెంట్ ఉన్న గ్రహాల గురించి ప్రసన్న చక్రం ఒకటి వేస్తాం. సో వాళ్ళకి ఏం సమస్యలని తెలిసిపోతుంది అక్కడ. సో అప్పుడు దాని గురించి వాళ్ళకి రెమెడీ కూడా ఉంటుంది. సో అబ్రాడ్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు H1 వీసా మీద వెళ్తారు, వాళ్ళు జాబ్ గురించి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది హైయర్ స్టడీ గురించి వెళ్ళే వాళ్ళు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, మీరు జాబ్ అన్నారు కాబట్టి యాక్చువల్ గా వాళ్ళు వెళ్తారు అంటే స్టడీస్ పర్పస్ వెళ్తారు, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ కొంతమంది జాబ్ పర్పసే వెళ్తారు ఇక్కడ స్టడీ కంప్లీట్ చేసుకొని, బట్ వాళ్ళు కన్సల్టెన్సీ
కన్సల్టెన్సీ ద్వారా కానీ దేని ద్వారా కానీ అవును. వెళ్ళిన తర్వాత అసలు లాట్ ఆఫ్ సఫర్స్ అనమాట. ఎంత అవును. సఫర్ అవుతారంటే నిజం. ఇంకా పాపం రాలేరు, ఇంట్లో ఉమ్, చెప్పుకోలేరు, అవును. అక్కడే బాధపడుతూ ఉంటారు. ఆ బాధని అలా దిగమింగుకొని ఫోన్ కాల్లో కూడా తెలియకుండా మెయింటైన్ చేసుకొని నిజంగా అలా అసలు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఉన్న వాళ్ళు ఉమ్, ఆల్ ఆఫ్ సడన్ గా అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఎందుకు అలాంటి బాధలు బాధ. పడుతూ ఉంటారు? ఓకే. యాక్చువల్‌గా ఇంత ముందుగా ఒక ఒంగోలు క్లయింట్ ఒకరు. సో, వాళ్ళేందంటే వాళ్ళ బాబుకు లోన్ ఇప్పించి అసలు దాని ద్వారా వాళ్ళు పంపించారు అబ్రాడ్‌కి. ఉమ్, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అగ్రికల్చర్ ఫ్యామిలీ. అసలు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఏదో చేసేవాళ్ళు. ఉమ్, కానీ వాళ్ళ బాబు అబ్రాడ్ వెళ్ళాలని అక్కడ వెళ్లి చదువుకోవాలని చదివిన తర్వాత తనకేందంటే బాబుకు జాబ్ వస్తది కదా! అని ఉమ్, నమ్మకం మీద ఉమ్, పంపించారు. ఉమ్, వెళ్ళిన తర్వాత వీళ్ళు మంత్లీ 1,00,000 తనకు పంపించేలాగా అయిపోయింది. తన మెయింటెనెన్స్ అయ్యో, గురించి. ఉమ్, సో, ఉమ్, అప్పుడు వీళ్ళు రోజు ఏందంటే మంత్లీ అప్పు తీవాల్సింది ఉంటుంది. అవును కదా. సో, ఉమ్, ఎంత బాధపడి అసలు తల్లిదండ్రులు ఎంత ఏడ్చి బాధపడారంటే ఎందుకంటే చక్రంలో వాళ్ళు ఎక్కువ మందికి ఇష్టం అబ్రాడ్ ఎళ్ళాలని కొంతమందికి అసలు అది ఒక కలగానే ఉండిపోతది. అవును. కొంతమంది వెళ్తారు. ఉమ్, ఉమ్, వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. అవును, సో, అవును. ఇలాంటి వాళ్ళు మేము చాలా చూస్తున్నాం. వాళ్ళ ఉమ్, చక్రం చూస్తే 9th హౌస్ అసలు జాతక పరంగా 6th లార్డ్‌తో కలిసి అసలు అస్తమించి ఉంది. ఉమ్, అప్పుడు దీనివల్ల ఏందంటే అబ్రాడ్ వెళ్ళడానికే చాలా అప్పులు తీసుకొని వెళ్లారు. ఉమ్, ఉమ్, నెగెటివ్ ప్లేస్‌లో ఉంది. అంటే వాళ్ళకి అబ్రాడ్ సంబంధించిన గ్రహము. ఉమ్, అవి కాకుండా నడుస్తున్న టైం దశ బాగలేదు. ఉమ్, సో, ఆయనకి కెరియర్ విషయంలో చూసామంటే 10th హౌస్ కూడా మంచిగా లేదు. ఉమ్, అందుకే రెగ్యులర్ ఇన్‌కమ్ సోర్స్ లేదు ఆ అబ్బాయికి. ఓకే. సో, అప్పుడేమైతుంది మనం ఆ విషయం మనం వాళ్ళకి రెమెడీ చేపించిన తర్వాత ఉమ్, ఒకటి అబ్బాయికి అక్కడ జాబ్ వచ్చేలాగా చేయండి. అప్పుడే ఈ లోన్‌లన్నీ క్లియర్ చేయగలుగుతాడు. ఉమ్, అబ్బాయికి చాలా అప్పులు తీసి మేమసలు పంపించాము. ఇప్పుడు గూడా పంపిస్తూ ఉన్నామని ఏడ్చారు వాళ్ళసలు. ఉమ్, ఇవన్నీ మన రెమెడీ ఇచ్చిన తర్వాత సాల్వ్ అయింది. మీరు చెప్పినట్టుగా కొంతమంది స్టడీ గురించి వెళ్ళేవాళ్ళు ఉంటారు. బట్ వెళ్ళి సరిగ్గా చదువుకోలేకుండా అక్కడ బాధపడి బాధలు పడుతూ మళ్ళీ ఉంటారు. రిటర్న్ అవును, వచ్చేస్తారు. ఏదో వేరే ఇష్యూస్ కూడా ఉంటది అక్కడ. అవునవును. ఉమ్, అందుకని వచ్చేస్తారు. కొంతమందిలో ఏందంటే అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళకేందంటే స్టడీస్ మంచిగా కంప్లీట్ అయితది. తర్వాత జాబ్స్ మంచిగా సెటిల్ సెటిల్ అయిపోతారు. అయిపోతారు. చాలా బాగుంటారు. ఉమ్, సో, ఇవన్నీ వాళ్ళ చక్ర రీతిగా కొంతమంది ఉమ్, చెప్తారు నేను రెమెడీ ఏమీ ఫాలో కాలేదు. అసలు అనుకున్నాను, వెళ్ళాను, మంచిగా సెటిల్ అయ్యానంటారు. ఉమ్, వాళ్ళ జాతకం బాగున్నప్పుడు వాళ్ళకి రెమెడీస్ అవసరమే లేదు ఓకే. కదా! ఉమ్, సో, సమస్యలు ఎక్కువ వస్తుంది అంటే తప్పకుండా జాతకం జాతకం ఫస్ట్ మనం చూడాలి. చూడాలి. అసలు ఉమ్, చూసిన తర్వాత వాళ్ళకి ఏ గ్రహాల వల్ల వాళ్ళకి సమస్యలు ఉంది. ఆ గ్రహాలు అసలు జాతకంలో వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే యోగమే లేకపోతే కూడా ఉమ్, సో, మనం ఇచ్చే రెమెడీస్ వల్ల అయింది. ఓకే. సో, అది ఎందుకు అట్లానంటే దానికి గ్రహాల్ని మనకు వశీకరణం చేసుకునే దాని వల్ల అయితుంది. ఉమ్, సో, ఉమ్, అప్పుడు మంచిగా అయిపోతున్నారు. సో, ఉమ్, మనం దానివల్ల అంటే ఎవరైనా కానీ ఇలా ప్లాన్ చేసేవాళ్ళు అసలు వీసా గురించి చాలా రోజుల నుంచి వెయిటింగ్‌లో ఉన్నామండి. ఎందువల్ల ఆగిపోతుందో అర్థం కాలేదు. సో, మేము తప్పకుండా జాబ్ విషయం గురించి ప్లాన్ చేసేవాళ్ళు ఉండొచ్చు. లేదా ఎంఎస్ గురించి చదువుకోవాలి అబ్రాడ్‌లో వెళ్ళి అనుకునే వాళ్ళుగా ఉండొచ్చు. ఉమ్, సో, ఉమ్, ఎవరైనా కానీ అయితే చక్రం అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉండాలి. ఉమ్, సో, ఉమ్. అప్పుడే వాళ్ళ లగ్నం ఏంది, అంటే టైమ్‌ని టైం పెట్టిదా కూడా కరెక్ట్ లగ్నం ఉండాలి. కంపల్సరీ మనం ఉమ్, చూస్తాం కదా! ఉమ్, ఉమ్, సో, లగ్నాన్ని పెట్టిదా చూసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోగలుగుతారు. సో, ఓకే. అప్పుడు రెమెడీ కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది. హ్మ్. సో, ఈ అబ్రాడ్ విషయానికొస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రాడ్ మ్యారేజెస్. ఆ! అవును. చాలా మటుకు అంటే సంప్రదాయాలకి విలువనిచ్చే వాళ్ళ గురించే మనం అసలు ఈ కార్యక్రమాలు కరెక్టే. చేస్తూ ఉన్నాం కాబట్టి, అవును. సంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేయాలి అని తల్లిదండ్రులకి కోరిక ఉంటూ ఉంటుంది. అవును. కానీ అబ్రాడ్ వెళ్ళగానే లవ్ మ్యారేజెస్ అనో, లేకపోతే లివింగ్ రిలేషన్‌షిప్స్ అనో, అవును. ఇలాంటివి చాలా మంది అలా అక్కడ టర్న్ అయిపోతూ ఉన్నారు. అవును. అనేక రకమైన కారణాలు. ఎందుకలా జరుగుతుంది? అబ్రాడ్ మ్యారేజెస్ ఎందుకు ఎక్కువగా అబ్రాడ్‌నే ఎక్కువగా ఆకర్షించటం జరుగుతుంది చెప్పండి? అంటే వీళ్ళకేందంటే ఫస్టు మంచిగా సాలరీ ప్యాకేజ్ చాలా బావుంటుంది. హ్మ్. హ్మ్. సో, మనం ఇక్కడ ఇండియాలో ఎంతదా కష్టపడినా మనకు అసలు సాలరీ చాలా తక్కువ. హ్మ్. ఒక్కసారి మంచిగా అక్కడ వెళ్ళి మంచిగా ఎర్న్ చేసుకొని ఇక్కడ ఇండియాలో వచ్చి సెటిల్ అవ్వచ్చామని ఒక ప్లాన్ ఉంటుంది. హ్మ్. బట్ అక్కడ ఉండే వాళ్ళే అంటే పెళ్లి చేసుకోవడం వల్లనో లేదా వేరే అమ్మాయిని ఇష్టపడి అక్కడ చేసుకుంటే ఇద్దరు సాలరీస్ మంచిగా ఉంటుంది. సో, అప్పుడు ఏమైతుందంటే మంచిగా మెయింటైన్ చేయవచ్చు. మనం ఇంకా లైఫ్ చాలా బావుంటుంది కదా అని. హ్మ్. హ్మ్. ఇంకా వాళ్ళకేమైతుందంటే అక్కడ అబ్రాడ్ వెళ్ళేసరికి వాళ్ళకి కూడా ఏందంటే 25-30 ఇయర్స్ లోపల వెళ్తారనుకోండి. హ్మ్. సో, అప్పుడు అది వాళ్ళకి మ్యారేజ్ టైమింగ్ అంటే ఆ టైమింగ్‌లో చేయాలి. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళు అక్కడ వెళ్లి 10 ఇయర్స్ కూడా అయిపోతుంది. హ్మ్. సో, అప్పుడేమైతుందంటే వాళ్ళకంటే ఇక్కడ
ఇండియాకి రావడం కూడా ఇష్టం ఉండదు. సో ఓకే. వాళ్ళకంటే ఎవరైనా ఒకరు మంచిగా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా, మారల్ సపోర్ట్ ఇచ్చినా చాలా బాగుంటది. సో అలా అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని, లేదా అక్కడే కొంచెం వాళ్ళ మ్యారేజ్ ముందుకనే కూడా ఇద్దరు కలిసి ఉండే అవకాశాలు ఉంటుంది, జాతక రీతిగా కూడా అలా ఉంది. సో కొంతమంది మీరు చెప్పినట్టుగా లవ్ మ్యారేజ్ అయ్యే విషయాలు కూడా చూడాలి. సో లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు, జాతకంలో కూడా అది కూడా ఒక ప్రభావమే. అంటే ఓకే. వాళ్ళకి లవ్ మ్యారేజెస్ కూడా జాతక ప్రభావమే అవును. ఉంటుంది. ఓకే. అంటే శుక్రుడు జనరల్‌గా వాళ్ళకి నెగెటివ్ అయితే వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయితది. ఓకే. నెక్స్ట్ ఏందంటే శుక్రుడు వచ్చి 6థ్ హౌస్‌లోనో లేదు 8థ్‌లోనో లేకపోతే లగ్నానికి 12థ్‌లోనో. అంటే లగ్నానికి 6థ్ కానీ, 8థ్ కానీ 12థ్ హౌస్‌లో ఉంటే వాళ్ళకి మాక్సిమం లవ్ మ్యారేజ్ అయితది. సో ఇది కూడా జాతక రీతిగా ఆ గ్రహాల వల్ల వచ్చే ఒక విషయమే చెప్పాలి మనం. ఓకే. చాలా చక్కగా వివరించారమ్మా అబ్రాడ్ విషయాలు. అబ్రాడ్‌కి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. దానికి తగ్గ సమాచారం దొరుకుతుంది. మీకు చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది అని తెలియజేస్తున్నాం. నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ తనుష్క గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.